బడి ఊరికి ఆత్మ వంటిది. ప్రభుత్వ బడిలే సామాజిక దేవాలయాలు. ఇవి ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపాయి. అర్హత, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు విద్యనందిస్తే నేటి పిల్లలు ప్రయోజకులుగా తయారవుతారు. ఇవి మన పాఠశాలలేనన్న వాస్తవాన్ని ప్రజలు గ్రహించాలి. ప్రభుత్వ బడులకు గ్రామస్తుల ఆర్థిక సాయంతో పాటు పర్యవేక్షణ ఉంటే ఎంతో అభివృద్ధి చెందుతాయి. అందుకు నిదర్శనమే మనం చూడబోయే సర్కార్ బడి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం మజీద్పురాలో ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా గ్రామస్తులు వినూత్నంగా ఆలోచించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సొంతంగా అభివృద్ధి చేసుకోవడానికి శ్రీకారం చుట్టి ఆదర్శంగా నిలుస్తున్నారు. అక్కడికి కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ గ్రామస్తులను ప్రోత్సహించారు. ఇలా ప్రతి గ్రామంలో ప్రజలు ఆలోచన చేస్తే అందరికీ ఉచిత విద్య మరింత చేరువ అవుతుందంటున్నారు ప్రజలు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం మజీద్పురా జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులతో ఇంటికి వందా బడికి చందా అనే కార్యక్రమం నిర్వహించారు. మన పాఠశాలను మనమే అభివృద్ధి చేసుకుందామని ప్రోత్సహించారు. ప్రజలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించేలా ముందుకు రావాలని కోరారు. దీంతో పాఠశాలను తీర్చిదిద్దేందుకు గ్రామంలోని ప్రతి ఇంటి సభ్యుడు ముందుకు వచ్చారు. మా మజీద్పూర్ గ్రామం లోపల ఇంటికి వందా బడి చందా అనే కార్యక్రమాన్ని లాస్ట్ ఇయర్ జూలై 24 రోజు గ్రామంలో ప్రారంభించి పాఠశాల యొక్క మౌలిక వసతులన్నీ కూడా తీర్చిదిద్దబడ్డాయి. కార్పొరేట్ స్థాయికి మించి ఆ వసతులన్నీ కూడా మన మజీద్పూర్ పాఠశాలలో కల్పించబడ్డాయి. మజీద్పూర్లోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ఒక్కొక్కరు తమ వంతుగా విరాళాలు అందజేశారు. మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి ఇచ్చిన 50,000తో ప్రారంభమయ్యాయి విరాళాలు. గ్రామస్తుల్లో ఉన్న పెన్షన్దారులు కూడా తమ పెన్షన్ డబ్బులు ఇచ్చారు. అనేక మంది గ్రామస్తులు కదిలి వచ్చి పాఠశాలకు ఊతమిచ్చారు. ఒక్కొక్కరు పోటాపోటీగా విరాళాలు అందించారు. మొదటి రోజే 5,30,000 రూపాయలు ఇచ్చారు ప్రజలు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు. దాదాపు 25 లక్షల రూపాయలను గ్రామస్తుల నుంచి సేకరించి పాఠశాల పేరిట బ్యాంకులో జమ చేశారు. మజీద్పూర్ ప్రభుత్వ పాఠశాలలో విశాలమైన తరగతి గదులు, క్రీడా మైదానం, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. అర్హత, అంకితభావం గల ఉపాధ్యాయులు బోధన అందిస్తున్నారు. ఐఐటి ఫౌండేషన్ కోర్స్ బోధనకు 2 ప్రత్యేక టీచర్లను నియమించారు. సాయంత్రం వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు ఉపాధ్యాయులు. జిల్లా, రాష్ట్రంలో జరిగే ప్రతి పోటీలకు విద్యార్థులను పంపిస్తున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధతో వారిని ప్రోత్సహిస్తున్నారు ఉపాధ్యాయులు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జయశంకర్ బడిబాటలో ఉపాధ్యాయులు, గ్రామ పాఠశాల కమిటీలు కలిసి కరపత్రాలు ముద్రించి చుట్టుపక్కల గ్రామాల్లో పాఠశాల ప్రత్యేకతలు వివరించారు. ప్రైవేట్ బడికి ధీటుగా సౌకర్యాలు ఉన్నాయని వారికి వివరించి పిల్లలను చేర్పించాలని కోరారు. పాఠశాలలో ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్, మధ్యాహ్న భోజన సౌకర్యాలు ఉన్నాయని వివరించారు. ప్రభుత్వ బడి పేదల బడి. ప్రభుత్వంతో పాటు గ్రామస్తులు కూడా తోడు నిలవడంతో మజీద్పూర్ బడి అభివృద్ధి చెందుతోంది. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా విద్యార్థులకు బోధన అందిస్తున్నారు ఉపాధ్యాయులు. చదువు కొనే స్థాయి నుంచి చదువుకునే స్థాయి వరకు తీసుకువచ్చారు ఉపాధ్యాయులు, గ్రామస్తులు.